హాయ్ వెల్కమ్ టు ఛానల్. కరివేపాకు పొడి తయారీ చూడండి. శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు, 1.5 గ్లాసు మినుములు ఇందులో ఉన్నాయండి. 1.5 గ్లాసు మినుములు, ఎండుమిర్చి, చింతాకు పొడి ఇచ్చి, ఇంగువ అండి 2 ప్యాకెట్లు వేస్తాను. ఇవ్వండి ధనియాలు, జీలకర్ర, తెల్లవాయి, తగినంత ఉప్పు. ఈ ఆయిలే వాడతామండి. ఈ ఆయిల్లో వేయించుకొని అన్నీ పొడి చేసుకోవాలి. పొడి ఇవన్నీ వేయించేసి పొడి చేసిన తర్వాత చూపిస్తానండి. హలో అండి, ఈ అవిసె గింజలండి, ఇవి కూడా వేయించుకొని కరివేపాకు పొడిలో వేసేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఆయిల్ వేసుకొని అన్నీ వేయించుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకుంటూ వేయించుకోవాలి. ఇవన్నీ ఇది నూనె లేకుండా వేయించాలండి. ఇవన్నీ ఇలా వేయించుకొని ఇవి నూనెలో వేయించుకోవాలి, అది ఆయిల్లో వేయించుకోవాలి. ఇవన్నీ కొంచెం 1 స్పూను మెంతులు కూడా వేసారండి. ఇందాక చూపించలేదు, ఇప్పుడు చూపిస్తున్నాను. ఇవన్నీ మిక్సీకి పట్టేసుకుంటే ఇంకా రెడీ. హలో, కరివేపాకు పొడి రెడీ అయిపోయిందండి. అన్నీ కలిపి మిక్సీ పట్టేశాను. మీరు కూడా అలాగే చేసి ట్రై చేసి తిని చూడండి. కొంచెం నెయ్యి వేసుకొని వేడి ఇడ్లీలో కానీ, నెయ్యితో వేడి అన్నంలో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.